నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో ముందుగా చూద్దాం. నమస్తే తెలంగాణలో రేవంత్ సర్కారుపై టీచర్ల విముఖత అనే వార్త ఒక ప్రధానమైన అంశంగా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇందులో ఫేషియల్ అటెండెన్స్పై మండిపాటు, ఓటేసినందుకు మోసం చేస్తారా, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, తడాకా చూపిస్తామని హెచ్చరిక అని నమస్తే తెలంగాణ మొదటి పేజీలో రాసింది. ఏందట ఇది? రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి, కానీ ఎవరూ సరిగా విధులు నిర్వహించడం లేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేస్తాం, ఇందుకోసం తగిన చర్యలు తీసుకోండి అని గతంలో అయినట్లుగా ప్రభుత్వ భావన ఇదని నమస్తే తెలంగాణ రాసింది. అయితే ఇది కొత్త కాదు. దీనికి సంబంధించి ఫేషియల్తో పాటుగా ఫింగర్ ప్రింట్ ఉండాలి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా రకాల అంశాలు ఇందులో వస్తున్నాయి. విధుల నిర్వహణకు సంబంధించి బాధ్యతాయుతంగా ఉండాలనేది ప్రభుత్వ భావనగా ఉన్నది. అయితే ఇక్కడ టీచర్ల విముఖతని, తర్వాత ఓటేసినందుకు మోసం చేస్తారని ఇందులో ఉన్నది. అయితే పనిచేయడం తప్పేలా అవుతుంది, పనిచేయడం తప్పు అవుతుందా అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. మరి ఉపాధ్యాయులు కాదు, వివిధ ప్రభుత్వ రంగాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రజలకు వారు చేయాల్సిన సర్వీస్, ఇందులో ఇబ్బందులు ఆటంకాలు లేకుండా ఉండాలని బహుశా ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండవచ్చు. ఇది గడిచిన 20-25 సంవత్సరాలుగా ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉద్యోగుల విధుల నిర్వహణకు అనుసంధానం చేస్తున్నప్పుడు అమలు చేస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఒక వ్యతిరేకత వస్తూ ఉన్నది. అలాంటి దాంట్లో పరంపరలో వచ్చింది. బహుశా టీచర్ల సంఘాలు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనేది ఈ వార్తకు సంబంధించిన సారాంశం. మరి ప్రభుత్వం దీనిపైన ఏమని సమాధానం చెప్పి వారిని ఎట్లా సమాధానపరుస్తుందో చూడాలి. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. ఇక మరి ఇందులోనే దక్షిణాది వారు ఆఫ్రికా వాళ్ళలా ఉంటారు. కాంగ్రెస్ నేత టెక్నోక్రాట్ శ్యామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు. ఇది కాంగ్రెస్కు సంబంధించిన ఒక నాయకుని వ్యాఖ్య. ఇది తర్వాత హామీలు నిజం, అమలు అబద్ధం అనేది ఇయర్ ప్యానల్లో వచ్చింది నమస్తే తెలంగాణ. ఇక బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్ అనే వార్త ఉన్నది. 6 గ్యారంటీల అమలేది, మంత్రి జూపల్లికి నిరసన చేయని ఫోటో వార్త. 3 చోట్ల రేవంత్కు ముచ్చెమటలు, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ అగ్ని పరీక్ష అనే వార్త ఉన్నది. మోదీ కరిష్మా భ్రమే అని యోగేంద్ర యాదవ్ మాట్లాడిన మాటల వార్త. నగదు రుణం 20,000, అంతకు మించి ఇవ్వరాదు, బ్యాంకింగేతర సంస్థలకు రిజర్వ్ బ్యాంకు ఆదేశం అనే వార్త ఉన్నది. ఇక సాక్షిలో సన్ రైజర్స్ విధ్వంసం, లక్నోతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 160 రూపాయల లక్ష్యాన్ని కేవలం 58 బంతుల్లోనే ఛేదించి 10 వికెట్లతో గెలిచింది అనే వార్త మొదటి పేజీలో ఇయర్ ప్యానల్లో ఉన్నది. ఇక బీజేపీ మళ్ళీ వస్తే హైదరాబాద్ యూటీనే అని డిప్యూటీ ముఖ్యమంత్రి వ్యాఖ్యను హైలైట్ చేసింది సాక్షి. దక్షిణ భారతీయులు ఆఫ్రికా కల్పించాలని పిట్రోడ వ్యాఖ్యలను సాక్షి కూడా మొదటి పేజీలోనే ఇచ్చింది. ఆర్ఆర్ ట్యాక్స్ 1000 కోట్లు, సగం రాష్ట్రంలోని 6కు, సగం ఢిల్లీలోని 6కు పంపకం. వేములవాడ వరంగల్ బీజేపీ సభలో ప్రధాని మోదీ ఆరోపణ అనే వార్త ఉన్నది. ఇక రుణమాఫీపై చేతులు ఎత్తేశారు అనే ఒక వ్యాఖ్య మోదీకి సంబంధించినది. ప్రతి స్కీమ్లో కొండి తొండి, కాంగ్రెస్ సర్కార్పై మాజీ ముఖ్యమంత్రి ఫైర్ అనే వార్త ఉన్నది ఎన్నికల ప్రచారం సంబంధించింది. ఇక బీజేపీ గెలిస్తే నియంత పాలనే, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడినమాట. 10 ఏళ్ళు పీఎంగా చేసిన ఓట్లకు రాముడే దిక్కాని కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం మెయిన్ రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు అనే వార్త ఉన్నది. ధాన్యం కొనాలని రోడ్డెక్కి ధర్నా చేస్తున్న అన్నదాతలు అనే వార్త. వరంగల్ ట్రయాంగిల్ ఫైట్ అనే ఎన్నికలకు సంబంధించిన స్టోరీ ఒకటి ఉన్నది. ఇక ఈనాడులో 5 ఏళ్లకు 5గురు ప్రధానులట, అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా, మోదీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత అనే వార్త. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని మోదీ కలికిరి సభలో మాట్లాడిన వ్యాఖ్యలు మొదటి పేజీలో ఈనాడు ఇచ్చింది. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను. రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర. ఆర్మూర్ నిజామాబాద్ రోడ్డు షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త ఉన్నది. ఇక 5 నెలల్లో పరిస్థితులు తారుమారు, కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటలు ఈనాడు కూడా మొదటి పేజీలో ఇచ్చింది. ఇక ఆంధ్రజ్యోతిలో కూలిన బతుకులు అనేది ఇయర్ ప్యానల్లో ఉన్నది. బాచుపల్లిలో కుప్పకూలిన అపార్ట్మెంటు, రిటైనింగ్ వాల్, 4 ఏళ్ల బాలుడు సహా కొంతమంది వలస కూలీలు 7గురు మృతి అనే వార్త ఇయర్ ప్యానల్లో ఉన్నది. కేసీఆర్ రైతు ఖాతాలు చూడు, మే 9 రైతు భరోసా వేస్తానన్న 69 లక్షల మందికి 6వ తేదీలోపే వేశా అనే ఒక వార్త ఉన్నది.
మోదీ మళ్ళీ గెలిస్తే ఎన్నికలు ఉండవు, రష్యా చైనాలో మాదిరిగా 30 ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వాడుతున్నది. ఆదాని అంబానీల నుంచి ఎంత ముట్టింది మోదీ క్వశ్చన్కు సంబంధించిన వార్త ఎన్నికల ప్రచారంలో. దక్షిణాది వారు ఆఫ్రికన్లా కనిపిస్తారని శ్యామ్ పిట్రోడ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలు ఇచ్చింది. రిజర్వేషన్పై కాంగ్రెస్ ప్రచారం ఫెయిల్ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. చిన్నపాటి వానకే 10 గంటలు కరెంటు పోతుందా అని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ విద్యుత్తు సరఫరాల అంతరానికి సంబంధించి వారు మాట్లాడిన మాటలను ఆంధ్రజ్యోతి మొదటి పేజీలు ఇచ్చింది. 100% అధికారంలోకి వస్తున్నామని చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూకి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతి మొదటి పేజీలు ఇచ్చింది. ఎయిర్ ఇండియాలో మూకుమ్మడి సెలవులు, 300 మంది సిక్ లీవ్, 90 విమానాలు రద్దు, ప్రయాణికుల పడిగాపులు, వివరణ కోరిన డీజీసీఏ, టాటాకు శిరోభారం, ఏప్రిల్లో విస్తార పైలట్ల లీవ్ అనే వార్త ఉన్నది. 4 తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.